వైజాగ్ ఋషికొండలో నిర్మించిన భవనాల చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతోంది. ఆ భవనాలకు చేసినటువంటి వ్యయం, ఇప్పుడు దాన్ని ఎట్లా వినియోగించాలనేటువంటి అంశం, దీని మీద ప్రభుత్వ పెద్దల నుంచే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అమరావతి నగరంలో నిర్మిస్తున్న సిఆర్డిఏ కార్యాలయం చుట్టూ కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. చాలా ఆశ్చర్యకరం. మొత్తం ఋషికొండ భవనాలకు 340 కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నట్టుగా ఏపీ అసెంబ్లీ సాక్షిగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అయితే దాన్ని 450 కోట్లు సుమారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారమే అనుకుంటే ఋషికొండలో అత్యంత ఆధునిక భవనాలు 4 నిర్మించేదానికోసం పెట్టిన మొత్తం ఖర్చు 450 కోట్లు. ఇప్పుడు ఏపీ సిఆర్డిఏ పేరుతో అమరావతిలో నిర్మిస్తున్న భవనానికి ఖర్చు G+7 అనుకుంటే దానికోసం దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఈ భవన నిర్మాణాన్ని 2017లోనే ప్రారంభించారు. 2019 నాటికి కొంత వర్క్ పూర్తయింది. అప్పట్లో 86 కోట్ల రూపాయలతో సిఆర్డిఏ భవనం పూర్తి చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగా నిధులు వెచ్చించారు. చాలా వరకు భవనం పూర్తయింది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చి సిఆర్డిఏ సహా ఇతర ఏ భవనాల నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో అవన్నీ నిలిచిపోయాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో సిఆర్డిఏ భవనాల నిర్మాణ పనులు పునఃప్రారంభించారు. ఈసారి ఏకంగా 160 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. 86 కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనుకున్న సిఆర్డిఏ భవనానికి 2024 సెప్టెంబర్లో అదనంగా 160 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే అప్పట్లో ఖర్చు చేసిన 85 కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళీ 160 కోట్లు, అంతా కలిపితే దాదాపుగా 250 కోట్ల రూపాయలకి చేరువవుతుంది. అంటే ఈ 160 కోట్లు కూడా ఇంటీరియర్కి, దాంతోపాటుగా ఫినిషింగ్కి, ఇతర కొద్దిపాటి ముగింపు కార్యక్రమాల కోసం మాత్రమే వెచ్చిస్తున్నారంటే ఎలాంటి భవనం కడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంత పెద్ద ప్యాలెస్లుగా అత్యాధునిక హంగులతో నిర్మించారని చెప్పినటువంటి ఋషికొండ భవనాలకి అయిన ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు సిఆర్డిఏ కార్యాలయానికి పెడుతున్నటువంటి ఖర్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో ఈ పేరుతో భారీగా అవినీతి జరుగుతుంది అనే రీతిలో వార్తలు వస్తున్నాయి. సిఆర్డిఏ భవనం పేరుతో 80 కోట్ల రూపాయల పైబడి నిధులతో వెచ్చించాలనుకుని ఇప్పుడు ఏకంగా 250 కోట్ల రూపాయల వరకు మొత్తం నిర్మాణ వ్యయం పెంచేశారంటే ఇందులో భారీగా కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది అనే మాట వినిపిస్తుంది. దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీట్స్ నిర్మాణంలో ఈ భవనం సిద్ధమవుతుంది. 1,00,000 స్క్వేర్ ఫీట్స్ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారంటే ఏపీలోనే అత్యంత ఖరీదైనటువంటి భవనంగా ఇప్పుడు సిఆర్డిఏ కొత్త ఆఫీసు నిలవబోతోంది. అందుకే ఇప్పటికే 3 నెలల్లో పూర్తి చేస్తామని 2024 సెప్టెంబర్లో పనులు పునఃప్రారంభోత్సవం నాడు చంద్రబాబు చెప్పినటువంటి మాట 3 నెలలు అయినప్పటికి కూడా పూర్తయినటువంటి దాఖలాల్లో దీని వెనక భారీ స్కామ్ నడుస్తోంది. పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోంది. అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అత్యంత ఖరీదైనటువంటి భవనం పేరుతో సిఆర్డిఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు భారీగా నిధులు కాజేస్తున్నారు అనే మాట చాలామంది నోట్ల నుంచి వినిపిస్తోంది. మరి సిఆర్డిఏ ఒక్క ఆఫీస్కే 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే అమరావతిలో మిగిలిన భవనాల నిర్మాణానికి ఎంతెంత ఖర్చు చేయాలి? G+7కే 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే రేపు G+40, G+35 అన్నట్టుగా ఐకానిక్ టవర్స్ చెప్తున్నటువంటి దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాలి? అంతంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తీసుకురావాలి? అన్ని అప్పులు పుట్టకపోతే అమరావతి నిర్మాణాలు ఎటు కావాలి? ఇలాంటి అనేక సందేహాలకి ఇప్పుడు సిఆర్డిఏ కార్యాలయమే తావిస్తోంది. సిఆర్డిఏ అంటే అమరావతికి కేంద్ర బిందువు లాంటిది. మొత్తం అమరావతి వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సినటువంటి ఆఫీసు. అలాంటి కార్యాలయ నిర్మాణంలోనే ఎంత పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే ఇక అమరావతి చుట్టూ ఎలాంటి వాదనలు వస్తాయో, ఎలాంటి అభిప్రాయాలు వినాల్సి వస్తుందో ఆశ్చర్యంగా కనిపిస్తోంది.